గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాస్లో మనము భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం తెలుసుకుందాం. ఆ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే కంటే ముందు ఎఫ్సిఐకి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1964 సంవత్సరంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా అది చట్టంగా చేయబడింది. తద్వారా నెక్స్ట్ ఇయర్ అంటే 1965 సంవత్సరంలో జనవరి 14వ తేదీన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎఫ్సిఐ అనేది అద్భుతంగా పనిచేస్తూ వస్తుంది. మరి ఎఫ్సిఐ చేయవలసిన పని ఏమిటి అంటే, చూడండి, మన భారతదేశం యొక్క వైశాల్యము, అలాగే భారతదేశంలో ఉన్న జనాభా, ఇంతమంది జనాభాలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబము ఆహార ధాన్యాలు అత్యధిక ధరలు వెచ్చించి కొనలేరు. ఎందుకంటే భారతదేశం లాంటి దేశంలో పేదరికం అనేది ఇంకా తాండవిస్తోంది. మనం మాట్లాడే విషయం 1964-65 ఆ కాలంలో ఇంకా పేదరికం ఎక్కువగా ఉండేది. మరి ఇటువంటి పేదలకు తక్కువ ధరలో ఆహార ధాన్యాలు అందించాలి అంటే ఎలా? అప్పుడు వచ్చింది ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనే కాన్సెప్ట్. తద్వారా భారత ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన ఏమిటి అంటే, మనము ఈ పనులన్నీ నిర్వహించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఆ సంస్థ ద్వారా ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి, ఆహార ధాన్యాల్ని చక్కగా స్టోరేజ్ చేసి, ఏ రాష్ట్రాలకైతే అవసరం ఉందో ఆ రాష్ట్రాలకు ఈ ఆహార ధాన్యాల్ని పంపిణీ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆ కుటుంబాలకు ఈ ఆహార ధాన్యాలు తక్కువ ధరలో చేరే ఒక ఏర్పాటు చెయ్యాలి అన్న సంకల్పంతో ఉద్భవించిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాని ద్వారా ఆ విధంగా 1964 సంవత్సరంలో చట్టం చేసి 1965 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిందే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక ఈ ఎఫ్సిఐ అనేది ప్రస్తుతం ఎందుకు వార్తల్లోకి వచ్చింది? వాస్తవానికి చూడండి, ఎఫ్సిఐ అనేది ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఒక ప్రముఖమైన అంశం ఇక్కడ చర్చలో ఉంది కాబట్టి ఆ విషయము మనల్ని రాబోయే పరీక్షలో ఒక ప్రశ్నగా అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. అది ఏమిటి అంటే, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి దాన్ని ఏమంటారంటే అధీకృత మూలధనం, రైట్? అధీకృత మూలధనము. ఈ అధీకృత మూలధనం అంటే ఏమిటంటే, ఇది ఒక క్యాపిటల్. ఒక సంస్థ పని చేయాలి అంటే ఆ సంస్థకు ఈ క్యాపిటల్, పెట్టుబడి అనేది, మూలధనం అనేది ఉండాలి. ఉదాహరణకు చూడండి, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసే పని ఏంటి? భారతదేశంలో ఉన్న రైతుల దగ్గర నుంచి ఈ మిగులు ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని ఎఫ్సిఐ కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా ఈ రైతులు పండించిన ధాన్యాలని కాపాడుతుంది. మరి రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని సేకరించిన తర్వాత ఆ ధాన్యాన్ని వేర్ హౌజెస్, గోదాముల్లో అక్కడ సురక్షితంగా అక్కడ పెట్టాలి. అంటే అక్కడ ఏమిటి, ఈ గోడౌన్లో ఒక క్వాలిటీ సర్వీసెస్, నాణ్యమైన విధంగా ఈ ఆహార ధాన్యాల్ని అక్కడ సేకరించి ఉంచాలి. ఉదాహరణకు మీరు చాలాసార్లు పేపర్లో చూసుంటారు, కొన్ని టన్నుల ధాన్యము పాడైపోయి ఉంటుంది. అలా పాడుకావడానికి గల కారణం ఏమిటి అంటే, ఎక్కడైతే ఏ గోదాముల్లో అయితే ఈ ధాన్యాన్ని అక్కడ సురక్షితంగా పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ వసతులు సరిగ్గా లేకపోవడం వలన ధాన్యం పాడైపోతుంది. ఆ ధాన్యాన్ని అమ్మలేరు, పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వలేరు, పేద ప్రజలకు తక్కువ ధరలో ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఈ ఎఫ్సిఐకి సంబంధించిన గోడౌన్స్, వాటిల్లో ఉండే నాణ్యత అనేది పెంచాలి. అలా పెంచాలి అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఈ అధీకృత మూలధనం అనేది అది ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతము అది 10,000 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 21,000 కోట్లకు చేయడం అనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. అదే అధీకృత మూలధనము అని అంటారు. క్లియర్? ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి.
అంటే ఇక్కడ డైరెక్ట్గా రేపు పొద్దున పరీక్షలో ఎఫ్సిఐ భారత ఆహార సంస్థకు సంబంధించిన అధీకృత మూలధనం ఎంత అన్నప్పుడు మీ ఆన్సరు 21,000 అని పెట్టాలి తప్ప 10,000 కాదు. 10,000 అనేది గతము, ప్రస్తుతము 21,000. దయచేసి ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్. సో అలాగే దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తూ అక్కడ నుంచి నేను ఒక క్వశ్చన్ అనేది మీకు చూపిస్తాను. చూడండి. ఎఫ్సిఐ మనకు తెలిసింది, ఆ చట్టం వచ్చింది 1964 సంవత్సరంలో. ఇక భారత ఆహార సంస్థను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది అంటే 1965. డేట్ కూడా కావాలి అంటే జనవరి 14. క్లియర్. అయితే ఈ హెడ్ క్వార్టర్స్, ఎఫ్సిఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ముందుగా చెన్నైలో ఉంటే ఆ తర్వాత న్యూఢిల్లీకి మార్చడం జరిగింది. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ప్రశ్నలో మిమ్మల్ని ఎఫ్సిఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడా అని అన్నప్పుడు మీ ఆన్సర్ న్యూఢిల్లీ. క్లియర్. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ప్రతి సంస్థ కూడా ఏదో ఒక మంత్రిత్వ శాఖ కంట్రోల్లో పనిచేస్తుంది, నియంత్రణలో పనిచేస్తుంది. అలాగే మరి ఎఫ్సిఐ అనే ఒక ప్రముఖమైన సంస్థ, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే సంస్థ ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక నెక్స్ట్ స్లైడ్కి తీసుకెళ్ళి అక్కడ మీకు ఒక క్వశ్చన్ చూపిస్తాను. చూడండి. ఆ ప్రశ్న ఏమిటంటే రెండే స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రెండే స్టేట్మెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆ రెండు స్టేట్మెంట్స్ ఏమిటి అనేది మనం చూద్దాము. దానికంటే ముందుగా రైట్ చూడండి. ఇక్కడ మనకు కనిపించే స్టేట్మెంట్స్ ఏమిటి అంటే రెండు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది నిజమైనది, వాస్తవమైనది? ఉన్నవి రెండు స్టేట్మెంట్లు, రెండిట్లో ఎన్ని కరెక్ట్? అయితే ఒకటి కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా రెండూ కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా రెండూ తప్పు అయి ఉండొచ్చు. అంటే ఒకటి మాత్రమే కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, రెండూ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, లేదా రెండూ తప్పు అయ్యే అవకాశం ఉంది. అది ఏమిటి అనేది మనం చూద్దాము. ఇక క్వశ్చన్ సంబంధించి ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏ స్టేట్మెంట్లో మనం ఏమి ఇచ్చామంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి అధీకృత మూలధనము 10,000 కోట్లు అన్నాం మనం. ఆ 10,000 కోట్లు అనేది గతము, ప్రస్తుతం ఇది 21,000 కోట్లు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది తప్పు. అంటే ఏ మాత్రమే అనేది తప్పు. ఈజ్ దట్ క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్. మరి ఏ మాత్రమే అన్నప్పుడు ఇది తప్పు అన్నప్పుడు ఏ మరియు బి అనేది కూడా ఈ రెండు కరెక్ట్ అనేది కూడా తప్పు. ఎందుకంటే ఏ ఆల్రెడీ తప్పు అయిపోయింది. కాబట్టి మనకున్న 4 స్టేట్మెంట్లో దాన్ని ఇప్పుడు 2కు చేసేసాము. రైట్. 4 ఆప్షన్స్ ఉంటే ఆ 2 కాస్త 4 కాస్త 2 అయిపోయింది. క్లియర్. ఇక రెండవది ఏంటంటే స్టేట్మెంట్ బి, ఎఫ్సిఐ వ్యవసాయ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. నో. ఇప్పుడే మనం చెప్పుకున్నాము ఎఫ్సిఐ అనేది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా తప్పే. క్లియర్. సో ఏ మాత్రమే తప్పు అన్నప్పుడు బి మాత్రమే కూడా అక్కడ తప్పు అయింది. ఇక మనకు మిగిలిన స్టేట్మెంట్స్ ఏమున్నాయి? రైట్. ఇక ఒకటే 4th ఆప్షన్ ఒకటి ఉంది. ఆ 4th ఆప్షన్ చూస్తే ఏ మరియు బి రెండూ కాదు, అంటే రెండూ తప్పు అని అర్థం. సో మన ఆన్సర్ వచ్చేసి దాట్స్ ఇట్. క్లియర్. సో ఈ విధంగా ప్రశ్నల స్టాండర్డ్ అనేది పరీక్షల్లో పెరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. క్లియర్. చూడండి, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక మీ అందరికీ మరొక గమనిక. అతి త్వరలో మనము టీఎస్పిఎస్సి గ్రూప్ 1కు సంబంధించి, అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించి కొన్ని కొత్త బ్యాచెస్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను మీకు అతి త్వరలో తెలియజేస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఇదే విధంగా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆ కొత్త బ్యాచ్ల ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్లో అసలు పరీక్షలకు మనం ఎలా చదవాలి,
అది గ్రూప్ 1 లాంటి పరీక్ష అయితే ప్రిలిమ్స్ ఏ విధంగా, మెయిన్స్ ఏ విధంగా చదవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్లోంచి ఒక్కొక్క టాపిక్ తీసుకుంటూ అవన్నీ కూడా చక్కగా మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఒక ప్రణాళిక అనేది మనం రూపొందిస్తున్నాము. దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు అతి త్వరలో మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే మీరు చూసే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను. దయచేసి ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నన్ను ఫాలో కండి. అప్డేట్స్ అన్నీ కూడా అంటే ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషను, అలాగే మన బ్యాచ్ ఇన్ఫర్మేషను అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.